Welcome to all. In this video, I am going to cover the concept of encoders from Digital Logic Design course. So, first of all, what is an encoder? అంటే encoder ki inputs 2 power n ఉంటాయి, outputs will be the n. Okay. If it accepts 2 power n inputs and produces n outputs, it is defined as a encoder. And next, one more point, it converts the multiple inputs into small binary values. ఇది మనకి మల్టిపుల్ ఇన్పుట్స్ ని స్మాల్ బైనరీ వాల్యూస్ గా కన్వర్ట్ చేస్తుంది. ఇది ఎలా అనేది వీ కెన్ అబ్జర్వ్ ఇన్ ద ట్రూత్ టేబుల్. సో ఫస్ట్ పాయింట్ నుంచి వీ కెన్ రైట్ ద టైప్స్ ఆఫ్ ద ఎన్కోడర్స్. కాబట్టి ఇట్ యాక్సెప్ట్స్ 2 power n ఇన్పుట్స్ కాబట్టి ఫ్రమ్ దిస్ వీ కెన్ రైట్ ద టైప్స్ ఆఫ్ ఎన్కోడర్స్. సో టైప్స్ ఆఫ్ ఎన్కోడర్స్ లో సపోజ్ n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం అనుకోండి, అకార్డింగ్ టు డెఫినేషన్ ఇన్పుట్స్ ఎన్ని ఉంటాయేమో మనకి ఫర్ 2 power n కాబట్టి ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి ఫర్ 2 square ఇన్పుట్స్ you will be having the 2 outputs. అవునా? కాబట్టి ఇక్కడ n is equal to 2 కాబట్టి 2 square inputs కి 2 outputs ఉంటాయి. కాబట్టి from this we will be getting the 4/2 encoder. 4/2 encoder అనేది obtained అవుతుంది. If suppose n is equal to 3 ఉంది అనుకోండి, 2 power 3 inputs ఉంటాయి. 2 power 3 కాబట్టి where 3 is n కాబట్టి ఇక్కడ you will be having the 3 outputs. Therefore 2 power 3 అంటే 8 by 3 encoder. In the same manner n is equal to 4 తీసుకుంటే you will be having 2 power 4 inputs, 4 outputs. Therefore 2 power 4 అంటే 16 inputs by 4 encoder. So first point నుంచి we can write the from the definition we can write the types of encoders. So according to the syllabus 4/2, 8/3, 16/4 encoders అనేవి మనకి కవర్ అవుతాయి. But first we will discuss the 4/2 encoder. And next point ఏంటి మనకి సెకండ్ పాయింట్, ఇట్ కన్వర్ట్స్ ద మల్టిపుల్ ఇన్పుట్స్ ఇంటూ స్మాల్ బైనరీ వాల్యూస్ దట్ ఆల్సో వి విల్ గోయింగ్ టు అబ్జర్వ్ ఇన్ ద ట్రూత్ టేబుల్. కాబట్టి ఫస్ట్ మనకి ఎన్కోడర్స్ లో ఏం చేయాలంటే అకార్డింగ్ టు ద డిజైన్ ప్రొసీజర్ వీ నీడ్ టు డ్రా ద బ్లాక్ డయాగ్రామ్. కాబట్టి ఫస్ట్ వీ విల్ డ్రా ద బ్లాక్ డయాగ్రామ్. ఇది ఎలా డ్రా చేస్తాం అంటే డెఫినేషన్ నుంచే డ్రా చేయొచ్చు మనం, ఓకేనా? కాబట్టి ఫస్ట్ మనకి ఏంటి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద 4/2 ఎన్కోడర్. 4/2 ఎన్కోడర్ ని మనం ఇక్కడ డిజైన్ చేస్తాం. కాబట్టి బ్లాక్ డయాగ్రామ్ లో కూడా ఒక బ్లాక్ తీసుకొని ఇక్కడ 4/2 ఎన్కోడర్ అని రాయండి. ఇక్కడ ఇన్పుట్స్ 4 కాబట్టి మనకి ఇక్కడ 4 ఇన్పుట్స్ తీసుకోండి. ఇక్కడ నేమ్స్ ఏవైనా ఇచ్చుకోవచ్చమ్మా, నో ప్రాబ్లం. ఇన్పుట్స్ ఇక్కడ ఏం తీసుకుంటారు, లెట్ ఇట్ బి I0, I1, I2, I3 తీసుకోండి, ఓకేనా? లేదు ABCD తీసుకున్నా XYZ తీసుకున్నా నో ప్రాబ్లం, ఇది మన యూజర్ డిఫైన్. అండ్ అవుట్పుట్స్ వేరస్ కమింగ్ టు అవుట్పుట్స్ 2 కాబట్టి Y0, Y1 తీసుకోండి, ఓకేనా? దిస్ ఈస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ద ఎన్కోడర్ 4/2 ఎన్కోడర్. నెక్స్ట్ బ్లాక్ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత వీ నీడ్ టు రైట్ ద ట్రూత్ టేబుల్. ట్రూత్ టేబుల్ అనేది మనం నోట్ చేయాలి. కాబట్టి ట్రూత్ టేబుల్ రాయాలంటే మనకి ఏమేమి ఇన్పుట్స్ ఉన్నాయి, ఏమేమి అవుట్పుట్స్ ఉన్నాయనే కదా తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏమి ఇన్పుట్స్ ఉన్నాయి ఫస్ట్ రాయండి, I0, I1, I2, I3. దీస్ ఆర్ ద ఇన్పుట్స్. అండ్ అవుట్పుట్స్ ఏమున్నాయి నోట్ చేసుకోండి, Y0, Y1. దీస్ బోత్ ఆర్ ద అవుట్పుట్స్, ఓకే? నౌ ఇప్పుడు మనకి ఏం చెప్తున్నాం ఇక్కడ, అకార్డింగ్ టు సెకండ్ పాయింట్, ఇట్ కన్వర్ట్స్ ద మల్టిపుల్ ఇన్పుట్స్ ఇంటూ స్మాల్ బైనరీ వాల్యూస్ ఎట్ ఏ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ లో. అవుట్ ఆఫ్ 4 ఇన్పుట్స్ ఏదో ఒక ఇన్పుట్ మాత్రమే మనకి యాక్టివ్ లో ఉంటది, ఓకేనా? అందుకని ఫస్ట్ లెట్ ఇట్ బి I0 యాక్టివ్ లో ఉందనుకోండి, రిమైనింగ్ మనకి జీరోస్ ఉంటాయి. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోండి. ఎన్కోడర్స్ లో ఎట్ దట్ పర్టికులర్ ఇన్స్టెంట్ లో మనకి ఓన్లీ 1 ఇన్పుట్ విల్ బి యాక్టివ్, ఓకే? దేర్ఫోర్ I0 1, రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. ఎప్పుడైతే I0 1 అయిందో, జీరోకి ఈక్వలెంట్ డెసిమల్ ఎంత మనకి 0 0 కదా. కాబట్టి ఇక్కడ మనకి నార్మల్ గా 0 అంటే 0 0, 1 ఇండికేట్స్ ద 0 1, 2 అంటే 1 0, 3 అంటే 1 1, అవునా? ఇక్కడ I0 యాక్టివేట్ అయింది కాబట్టి ఈక్వలెంట్ డెసిమల్ 0 0, దాని బైనరీ వాల్యూ వేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇన్స్టెంట్ లో మనకి లెట్ ఇట్ బి I1 యాక్టివ్ లో ఉందనుకోండి, రిమైనింగ్ మనకి ఇన్యాక్టివ్ లో ఉంటాయి, ఓకే? ఇక్కడ I1 కి ఏంటి మనకి ఈక్వలెంట్ 0 1 కాబట్టి ద అవుట్పుట్ విల్ బి ద 0 1. నెక్స్ట్ I2 ని యాక్టివ్ చేయండి, అంటే 1 ని ఇలా షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ 2 ఉంది కాబట్టి 1 0, అండ్ లాస్ట్ ఇక్కడ I3 లో 1 ప్లేస్ చేసినప్పుడు 1 1. దిస్ ఈస్ ద ట్రూత్ టేబుల్ ఫర్ ద 4/2 encoder. And next, after writing the truth table, next according to the design procedure,
we need to write the logical expressions అన్నమాట. we need to write the logical expressions. ఈ లాజికల్ ఎక్స్ప్రెషన్స్ ఎవరికి రాయాలి? జనరల్ గా అవుట్పుట్స్ కి రాయాలి మనం, అవునా? కాబట్టి ఇక్కడ అవుట్పుట్స్ కి ఫస్ట్ వై నాట్ కి ఏమొస్తుంది అవుట్పుట్ మనకి? ఇక్కడ ఎక్కడెక్కడైతే వన్స్ ఉన్నాయో ఆ కాంబినేషన్ ఆఫ్ ఇన్పుట్స్ ని మీరు యాడ్ చేయడమే. ఓకే, వై నాట్ లో ఈ ప్లేస్ లో 1 ఉంది, ఇది 1 అయినప్పుడు ఇక్కడ ఎవరు యాక్టివేట్ అయ్యారు? మనకి I2 యాక్టివేట్ అయింది. కాబట్టి ఇక్కడ వై నాట్ ఈజ్ ఈక్వల్ టు I2 ప్లస్ ఇంకా వై నాట్ లో ఎక్కడ వన్స్ ఉన్నాయి? అవుట్పుట్లు ఇక్కడ వన్స్, కాబట్టి ఇక్కడ ఎవరు యాక్టివేట్ అయ్యారు? I3. అంటే వై నాట్ 1 ఎప్పుడు వచ్చింది? I3 వచ్చినప్పుడు వచ్చింది, కాబట్టి I2 ప్లస్ I3. నెక్స్ట్ ఇన్ ద సేమ్ మేనర్ y1 ఇక్కడ 1 ఉంది కాబట్టి డ్యూరింగ్ ఈ 1 ఉన్నప్పుడు నీకు I1 యాక్టివేట్ అయింది, అండ్ నెక్స్ట్ ఈ 1 వచ్చినప్పుడు నీకు I3 యాక్టివేట్ అయింది. సో దీస్ ఆర్ ద లాజికల్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ ద 4/2 encoder. నెక్స్ట్ లాజికల్ ఎక్స్ప్రెషన్స్ రాసిన తర్వాత we need to draw the logical diagram లేదా లాజిక్ డయాగ్రామ్ అయినా డ్రా చేయొచ్చు. ఇది చక్కగా ఈజీగా క్లాస్ స్ట్రక్చర్ లో డ్రా చేయొచ్చు మనం, ప్రోగ్రామబుల్ లాజిక్ అరే స్ట్రక్చర్ లో. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ I2 I3 వచ్చాయి కాబట్టి ఉన్నవే I1 I2 I3 ఏవైతే టర్మ్స్ ఉన్నాయో ఆ టర్మ్స్ ని రాసుకోండి. I1 I2 I3 క్లాస్ స్ట్రక్చర్ లో డ్రా చేసుకుంటే ఎలాగో కాంప్లిమెంట్స్ లేవు కాబట్టి సింగిల్ లైన్ సరిపోద్ది. కాబట్టి ఇక్కడ వై నాట్ కి ఏమేమి వచ్చాయమ్మా? I2 క్రాస్ మార్క్ తీసుకోండి, I3 అండ్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి వీ నీడ్ టు కన్సిడర్ ద ఆర్ గేట్. ఓకేనా, ప్లస్ ఉంటే మనకి ఇక్కడ ఆర్ కాబట్టి ఇక్కడ ఆర్ గేట్ ని డ్రా చేయండి. దిస్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ వై నాట్. నెక్స్ట్ I1 ప్లస్ I3 ఆర్ గేట్, దిస్ ఈస్ y1. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద 4/2 ఎన్కోడర్. 4/2 ఎన్కోడర్ లో 4 ఇన్పుట్స్ ఉంటాయి, 2 అవుట్పుట్స్ ఉంటాయి. 4 ఇన్పుట్స్ 2 అవుట్పుట్స్ కి ట్రూత్ టేబుల్ వేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా, ఇట్ కన్వర్ట్స్ ద మల్టిపుల్ ఇన్పుట్స్ ఇంటూ స్మాల్ బైనరీ వాల్యూస్. ఇవన్నీ మల్టిపుల్ ఇన్పుట్స్, వీటిని స్మాల్ బైనరీ వాల్యూస్ గా కన్వర్ట్ చేసింది. ఓకే, ఇక్కడ మనం ఈ పాయింట్ ని అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఎక్కడైతే వన్స్ వచ్చాయో ఆ ప్లేస్ లో y0 y1 కి లాజికల్ ఎక్స్ప్రెషన్ వేసి డ్రా చేస్తే దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద 4/2 ఎన్కోడర్. అండ్ నెక్స్ట్ 8/3 ఎన్కోడర్ రాయాలంటే ఏం చేయొచ్చమ్మా? ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ 4 ఇన్పుట్స్ 8 ఇన్పుట్స్ తీసుకోండి, 3 అవుట్పుట్స్ తీసుకోండి, 1 ఇలా షిఫ్ట్ చేయండి, I0 to I7 రాసుకోండి, y0 y1 y3 ఇలా వేసిన తర్వాత y0 y1 y2 కి ఎక్స్ప్రెషన్స్ వస్తే సేమ్ వీ కెన్ డిజైన్ ఇన్ ద లాజిక్ డయాగ్రామ్ ఫర్ 8/3. ఇన్ ద సేమ్ మేనర్ వీ కెన్ డ్రా ద ఫర్ 16/4 ఎన్కోడర్స్. ఇలా మనం ఎంత ఎన్కోడర్ కైనా కూడా వీ కెన్ డ్రా అన్నమాట. ఓకే, ఐ హోప్ యూ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.